ఓం నమో నారాయణాయ. పురందరదాసుల వారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా పొలిటికోస్ ఛానల్ ద్వారా పురందరదాసు జీవితం, ఆయన కర్ణాటక సంగీత పితామహునిగా ఎందుకు గుర్తింపబడ్డాడు, ఆయన సమాజోద్ధారణకే కాకుండా మానసిక సంస్కారాన్ని కూడా పెంపొందించుకునేటువంటి సందేశాలని తన సంకీర్తనల ద్వారా ఎలా ఇచ్చాడు అన్న విషయాలని మనము తెలుసుకుంటున్నాం. ఆయన కర్ణాటక సంగీత పితామహునిగా ఎందుకు గుర్తింపు పొందాడు అంటే, అంతవరకు ఒక సంగీతాన్ని విద్యగా నేర్చుకునేందుకు తగినటువంటి అవకాశము సంగీతంలో ఉండేది కాదు. అంటే అభ్యాసం ఎలా చేయాలి, సంగీతాన్ని ఒక ఏమీ తెలియని ఒక చిన్న కుర్రాడికి నేర్పించే మార్గం ఏది, పద్ధతి ఏది? ఒక్కసారిగా భజన సంప్రదాయంలోని కీర్తనలని నేర్పించడమా, లేదా ఒక్కొక్క దశల వారీగా సంగీతాన్ని నేర్పించడమే అన్నదే గొప్ప మార్గంగా పురందరదాస్ గుర్తించి ఒక మార్గ నిర్దేశం చేశాడు కర్ణాటక సంగీతానికి. సరిగమ పదని సని దప మగరిసా, ఈ సప్తస్వరాలని స్వరబద్ధం చేశాడు. మలయమారుతం, ఈ మాయామాళవ గౌళ రాగాన్ని, ఈ మాయామాళవ గౌళ రాగమే సరళీస్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు వీటన్నిటికీ కూడా చక్కగా తగినటువంటి రాగము మాయామాళవ గౌళ రాగము. ఈ రాగమే సంపూర్ణ రాగము. ఈ రాగం ద్వారా విద్యార్థికి ఒక సంగీతంలో బలమైన పునాది ఏర్పడుతుంది అని పురందరదాసుల వారు నిర్ధారించాడనమాట. ఈ సరళీ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, చిన్న చిన్న గీతాలు, ఈ గీతాలను ఇవన్నీ కూడా ఆయన రాసి ఇదే పద్ధతిలో అందరికీ అనుసరణ యోగ్యంగా వాటిని తీర్చిదిద్దాడు సంగీతాభ్యాసానికి. అంతేకాకుండా ఉగాభోగము అన్నటువంటి ఒక సాహిత్య ప్రాధాన్యత ఉండేటువంటి ఉగాభోగములను కూడా ఈయన రాశాడు. సూళాదులు అన్నటువంటి ఒక ప్రక్రియకి కూడా శ్రీకారం చుట్టాడు పురందరదాసులు. ఈ సూళాదులు అన్నది ఒక సంగీతంలో ఒక లెక్కలకు, ఒక అంటే ఎక్కడి దాకా ఈ రాగాన్ని మనం కొనసాగించగలము, మ్యాథమెటికల్ డీటెయిల్స్ అవన్నీ కూడా సూళాదులు అన్నటువంటి రచనల్లో పొదిగాడనమాట ఆయన. అలాంటి కొత్త కొత్త నూతనాంశాలను కూడా దానిలో జోడించి ఒక హీ స్ట్రీమ్లైన్డ్ ద కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్. కాబట్టి ఆయన్ని కర్ణాటక సంగీత పితామహ అని అంటారమ్మా. ఇప్పటికి కూడా 1470లో జన్మించినటువంటి పురందరదాసుల వారు ఒక బీద బ్రాహ్మణుని రూపంలో వచ్చినటువంటి పురందర విఠలుని ఆదేశం ప్రకారంగా ఆయన సూచించిన మార్గంలో 94 సంవత్సరాలు బతికాట పురందరదాసు. 94 సంవత్సరాలు జీవించి కర్ణాటక సంగీతాన్ని కూడా ఒక క్రమబద్ధీకరించినటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు. కేవలం భక్తి మాత్రమే కాకుండా కర్ణాటక సంగీతాన్ని క్రమబద్ధీకరించినటువంటి ఖ్యాతి కూడా పురందరదాసుల వారిది అని ఘంటాపథంగా చెప్పవచ్చనమాట. కాబట్టి ఈ సూళాదులు, ఉగాభోగాలు ఇవి కూడా చాలా ప్రత్యేకత కలిగినటువంటి అంశాలుగా కర్ణాటక సంగీతంలో చెప్పుకోబడుతున్నాయి. ఇప్పటికీ కూడా సంగీత కళాకారులు ఈ ఉగాభోగాలని, సూళాదుల్ని కూడా పురందరదాసుని స్మరించుకుంటూ గానం చేస్తూనే ఉన్నారు. ఇంకా వ్యాసతీర్థుల వారి దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుని, కృష్ణదేవరాయల రాజగురువు కదా వ్యాసతీర్థుల వారు, ఆ వ్యాసతీర్థుల వారి ఆశీర్వాదంతో అక్కడ కూడా దీక్ష తీసుకుని పురందరదాసుగా మారినటువంటి మన శ్రీనివాస నాయకుడు తన పూర్వనామాన్ని పూర్తిగా మరిచిపోయాడు. ఇప్పుడు తన కుటుంబం మొత్తంతో సహా ఉంచవృత్తిని చక్కగా భజన సంప్రదాయంలో జీవితాన్ని కొనసాగిస్తూ అనేకానేక సంకీర్తనలు రాస్తూ ప్రజలకి సంస్కరణ కూడా, వాళ్ళకి ఆ మార్గంలో పయనించేందుకు కూడా తనదైనటువంటి శైలిలో వాళ్లకు రకరకాల సందేశాలను కూడా తన కీర్తనల ద్వారా అందిస్తూ వెళ్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. అలాగా సంకీర్తన మార్గంలో వేల కీర్తనలు
4,75,000 కీర్తనలు, సంకీర్తనలు ఇవన్నీ కూడా రాశాడు. ఆ సంకీర్తనలో పురందర విఠల అన్నటువంటి అంకిత ముద్రతో ఆయన రాస్తున్నాడు అని మనం విన్నాం కదా. ఆ వేల కీర్తనలలో, లక్షల కీర్తనలలో హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అంటారు. మధ్వ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు. జీవులలో ఉత్తముడైన వాడు వాయుదేవుడు. వాయుదేవుడు హనుమంతుడు కదా. హనుమంతుడు కూడా వాయుదేవుని ప్రసాదంతో జన్మించిన వాడు కదా. కాబట్టి హనుమంతుల వారు మధ్వ సంప్రదాయంలో ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవుడు అనమాట. అలాగా పురందరదాసు యొక్క సంకీర్తనల్లో కూడా రాముడు, కృష్ణుడు, పాండురంగడు, లక్ష్మి, తులసి, సరస్వతి, భారతి, గంగా, గణపతి ఈ దైవతములన్నింటిని గురించినటువంటి సంకీర్తనలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా హనుమంతుణ్ణి గురించినటువంటి సంకీర్తనలు చాలా మనము ఈయన సంకీర్తనలో వినగలం. అంతేకాకుండా హారతులు, అప్పటికి పాత సంప్రదాయం ప్రకారంగా ఇళ్లలో ఆడవాళ్ళు పాడుకునేందుకు వీలుగా అనేక హారతి పాటలు కూడా రాశాడు ఆయన. మంగళహారతులు రాశాడు. ఏకాదశి వ్రతాన్ని ఎలా చేస్తారో, పారాయణను ఎలా చేయాలో, ఇంకా తన కాలానికి సంబంధించినటువంటి వ్యాసరాయరు గురించినటువంటి ఆయన్ని సంకీర్తిస్తూ కొన్ని సంకీర్తనలు రాశాడు. కనకదాసు గురించినటువంటి, కనకదాసు అంటే మనకు ఉడిపి గుర్తు రావాలి. కనకదాసు అక్కడ ఉడిపికి వెళ్ళారా మీరు? ఉడిపిలో స్వామి యొక్క కృష్ణమూర్తి యొక్క విగ్రహము ప్రధాన ద్వారానికి భిన్నంగా వెనుకల వీపు తీసి వెనకల తిరిగి ఉంటుంది. ఎందుకంటే కనకదాసు అస్పృశ్యుడుగా ఉన్నాడు కదా. ఆ కనకదాసుకు దర్శనం ఇచ్చేందుకు ఆ మూర్తి మొత్తం వెనక్కి తిరిగి ఆ గోడ చీలిపోయి అక్కడి నుంచి కనకదాసుకు దర్శనం ఇచ్చాట స్వామి, కృష్ణస్వామి. ఉడిపి దర్శనం కూడా చేసుకున్నాను ఇటీవల నేను. ఆ ఉడిపి స్వామిని కనకదాసు ఎలాగా ఆయనకు అంకితం అయ్యాడు, ఆ కనకదాసు కూడా అంకితం ఇస్తూ పురందరదాసుల వారు కొన్ని సంకీర్తనలు రాశారట. హరిహర ద్వైతాన్ని కూడా, హరిహరుల మధ్య అభేదాన్ని చూపిస్తూ కూడా చాలా సంకీర్తనలు రాశారు. అంతే కూడా గురువు యొక్క మహిమను, తనకు గురూపదేశం తర్వాత తన జీవితంలో ఎంత మార్పు వచ్చింది అన్నటువంటి విషయాన్ని గమనించి గురువిన గులాబ నాగువ తనక దుర్యదన్న ముకుతి అని, గురువు యొక్క సహకారం లేందే, గురువు యొక్క ఆశీర్వాదం లేందే మనకు భగవంతుని యొక్క భక్తి కూడా లభించదు. పరిపరి శాస్త్రవ నోదిదరేను వ్యర్థమాయుతి భకుతి. ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా మన భక్తి వ్యర్థంగా పోతుంది. కాబట్టి గురువు యొక్క ఆశ్రయమే మనకు చాలా చాలా ముఖ్యమైనది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం కదా. మన సంప్రదాయంలో కూడా గురువుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజల శలాకయ అంటాం దక్షిణామూర్తిని. కాబట్టి అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలేటువంటి వాడు గురువు అన్నటువంటి ఆ సందేశాన్ని కూడా గురువిన గులామ నాగువ తనక అన్నటువంటి తన సంకీర్తనలో అన్నమయ్యను మార్గాన్ని అనుసరించినటువంటి పురందరదాసుల వారు కూడా ఇలాంటి సంకీర్తనలను చాలా రాశారు. అన్నమయ్యను కూడా దర్శించుకున్నాడు పురందరులు కదా, చెప్పుకున్నాం కదా. అక్కడ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ కూడా వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అని సంకీర్తన రాశాడు మన పురందరదాసుల వారు. కాబట్టి ఆయన కూడా అనేక తీర్థయాత్రలు చేస్తూ అక్కడి దైవతాలను గురించి కూడా అనేక కీర్తనలు రాశాడనమాట. అలాగా అంతేకాకుండా మన పురాణాలలోనూ భారత భాగవతాలలో ఉన్నటువంటి అనేక సంఘటనలు కూడా చెబుతూ ఆరేను మాడువరు ఆరిందలే నగుదు పూర్వజన్మద కర్మ హణయల్లి బరెదుదక. మన కర్మ ఫలం మన వెన్నాడుతూ ఉంటే మనం ఏమి చేయలేము. కర్మ ఎలా ఉందో సంచిత కర్మలు అని చెప్పుకుంటాం. మనము గత జన్మలో చేసినటువంటి కర్మాల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించాలి తప్పకుండా. ఆ చెబుతూ ఆయన ఏమంటాడు, మరి పంచ పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి కదా.
బ్రహ్మదేవుడు సాక్షాత్తు బ్రహ్మదేవునికే తన సంచిత కర్మ పాప ఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది కదా, పాండవులు కూడా అనుభవించారు కదా. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా సంచిత కర్మ ఫలం ఇది, మనము అనుభవించాలి, అనుభవిస్తూ కూడా భగవద్ ధ్యానాన్ని మనం మరిచిపోకూడదు అన్నటువంటి సందేశాన్ని మన పురందరదాసులు వారు ఇచ్చారనమాట. ఆయన సంకీర్తనల్లో ప్రతి సంకీర్తనలో కూడా భక్తి రసామృతం చిప్పిలుతూ ఉంటుందన్నమాట. ఎంతో ఆయన తన మనసునంతా కూడా అవన్నీ కూడా ఆశువులుగా ఇలపైకి వచ్చినటువంటి సంకీర్తనామృత సంబంధించినటువంటి ఆ భగవద్ అనుభవానికి సంబంధించినటువంటి సంకీర్తన మాట. అవన్నీ కూడా మనము ఎక్కడైనా కర్ణాటక సంగీతంలో ఏదన్నా ప్రారంభోత్సవం చెయ్యాలి అంటే గణేశుణ్ణి ప్రార్థిస్తాం కదా. చాలా సుప్రసిద్ధమైనటువంటి గజవదనా బీడువే గౌరీ తనయ అన్నటువంటి సంకీర్తనను పాడందే ఏ కళాకారులు కూడా తమ సంగీతాన్ని ప్రారంభించరు. అలాగా గణేశ స్తుతితో కూడా పురందరదాసుని తలుచుకుంటూ ఇప్పటి కూడా సంకీర్తనలను మనము అడుగడుగున పురందరదాసుని స్మరించుకుంటూనే ఉంటామన్నమాట. ఇంకా రకరకాల పవళింపు కీర్తనలున్నాయి, మేలుకొల్పు కీర్తనలున్నాయి, మంగళహారతలు ఉన్నాయి. ఇన్ని రకాల సంకీర్తనలు రాసినా కూడా 4,75,000 సంకీర్తనలు రాసినా కూడా తృప్తి లేదు ఆయనకి. ఇంకా రాయాలి, ఇంకా రాయాలి, ఇంకా నేను 25,000 సంకీర్తనలు రాయాలి అని ఆయనకు మనసులో ఉండేదట. కాబట్టి తన కుటుంబంలో తన కుమారులో చిట్ట చివరి కుమారుడితో అన్నారట ఆయన, నీవు నాకు వయసు అయిపోయింది కదా, 94 సంవత్సరాలు, నేను ఇంకా సంకీర్తనలు రాయగలనో లేదో, నువ్వు తక్కిన సంకీర్తనలని వ్రాయాలి అంటే, తండ్రి గారు మీరు రాసినంత అలవోకగా ఆ భక్తి పరిమళాలను వెదజల్లే విధంగా నేను సంకీర్తనలను రాయలేను, క్షమించండి, బహుశా వచ్చే జన్మలో ఏమైనా రాస్తానేమో అని అన్నట్ట ఆ కుమారుడు. అలాగే అతను విజయదాసుగా జన్మనంది 25,000 సంకీర్తనలు రాశాడు. విజయదాసుగా పేరొందినటువంటి అతను పురందరదాసు యొక్క కుమారుడే అని ప్రజలు ఇప్పటికి కూడా నమ్ముతూ ఉన్నారు. ఇలాగా తన సంగీత యాత్రను కొనసాగిస్తూ 1564 సంవత్సరంలో పుష్య బహుళ అమావాస్య రోజు రక్తాక్షినామ సంవత్సరం అది. ఆ సంవత్సరం రక్తాక్షినామ సంవత్సరం పుష్య బహుళ అమావాస్య రోజు 1564 సంవత్సరం. అంటే విజయనగర సామ్రాజ్యము అత్యంత వైభవంగా పరిఢవెళ్ళేటువంటి సమయంలో పురందరదాసు ఉన్నాడనమాట. అప్పుడు మెల్లిమెల్లిగా ఈ బహమనీ రాజుల యొక్క అత్యాశ వల్ల కొంతవరకు ఘర్షణాయుతంగా ఉన్నటువంటి రోజులను కూడా పురందరదాసులు వారు చూశారు. కానీ పురందరదాసులను అత్యంత గౌరవాదరాలతో కృష్ణదేవరాయలు సత్కరించేవాడు. అక్కడ పంపానది తీరంలో పురందరదాసు మండప అని ఉండేది. ఆ పురందరదాసు మండపంలో ఈయన సంకీర్తనలన్నీ కూడా బృందగానం చేసేవాళ్ళు. నేను కూడా ఆ పురందరదాసు మండపాన్ని సందర్శించుకున్నాను నా బాల్యంలో. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన పుష్యబహుళ అమావాస్య రోజు రక్తాక్షినామ సంవత్సరంలో భగవంతునిలో లీనమైపోయాడు, కాలధర్మం చెందాడనమాట. ఆ కాలధర్మం చెందిన తర్వాత కూడా ఇప్పటికి కూడా పురందరదాసు యొక్క ఆరాధనోత్సవాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరూ కూడా అక్కడికి వెళ్ళి పురందరదాసు సంకీర్తనలన్నీ పాడుతూ ఉంటారు. ఆ తన్మయంలో పురందరదాసు యొక్క స్మరణలో తమ్ము తాము మర్చిపోయేటువంటి రోజులను మనము ఈ పొలిటికోస్ ఛానల్ ద్వారా ఈరోజు పురందరదాసులని స్మరించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఓం నమో నారాయణాయ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.